హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అభిమానులందరూ కూడా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఆఫ్లైన్లో కావచ్చు, చాలామంది కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. చరణానికి ఏదో మైనర్ ఇంజ్యూరీ జరిగింది, ఏమైందని చెప్పేసి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. గాయపడిన సింహం నుంచి వచ్చేటువంటి శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. సో సింహానికి గాయమైతే ఏమవుతుంది? ఏమి కాదు. సో అవన్నీ కూడా లైట్ తీసుకోండి. ఆయన రికవర్ అయిపోయాడు, రేపు షూటింగ్కి వెళ్తున్నాడు. అలాగే దీన్ని సో కన్సర్న్ చూపించాల్సినటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా కన్సర్న్ చూపించారు, మంచిగా ప్రే చేశారు. సో అది ఖచ్చితంగా అభిమానులుగా అది ఒక మన యొక్క బాధ, అది హీరోకి ఏమైనా అయిందేమో అని చెప్పేసి ఒక చిన్న కన్సర్న్. అలాగే మన బాబాయ్ కళ్యాణ్ బాబాయ్ గారు కూడా ట్వీట్ వేయడం జరిగింది. ట్విట్టర్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఆ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ట్వీట్ వేయడం జరిగింది. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలి. అగ్రశ్రేణి యువ కథానాయకుడు రామ్ చరణ్ పెద్ద సినిమా చిత్రీకరణ సమయంలో గాయపడ్డారని తెలిసింది. రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన ట్వీట్ వేయడం జరిగింది. సో అది దట్స్ ద బాండింగ్ ఆఫ్ బాబాయ్ అండ్ అబ్బాయి. వాళ్ళ బంధాలు, వాళ్ళ బంధుత్వాలు, వాళ్ళ ప్రేమలు, వాళ్ళ అనురాగాలే వేరు. అవన్నీ కూడా మనకి ఇన్స్పిరేషన్. నిజంగా మన రియల్ లైఫ్లో మన బాబాయిలతో కానీ, మన ఫాదర్తో కానీ మనం ఎట్లా అయితే ఉండాలి అనేది వాళ్ళ యొక్క బాండింగే మనందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తుంటే ప్రతి ఒక్క విషయం, నాట్ ఓన్లీ దిస్ కాంటెక్స్ట్ అనమాట. సో కంగారు పడాల్సినటువంటి అవసరం ఏం లేదు. చరణ్ క్యూర్ అయిపోయారు. సో ఈ రోజు అంతా కూడా రెస్ట్ తీసుకుని రేపు షూటింగ్లోకి పార్టిసిపేట్ చేసేస్తారు. చిన్న చిన్న దెబ్బలకి భయపడి, చిన్న చిన్న దెబ్బలకి వెనకడిగేసేటువంటి వ్యక్తి అయితే మేము మగధీరా షూటింగ్ ఇప్పటివరకు చేస్తూనే ఉండేవాళ్ళం అని చెప్పేసి రాజమౌళి గారు రచ్చ ఆడియాలని చెప్పడే చెప్పారు. సో అన్నీ కూడా పెద్దగా కేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో సింహం రేపు షూటింగ్లో అడుగు పెట్టేయబోతుంది దిగ్విజయంగా. శ్రీరామనవమి సందర్భంగా మన రాముడి పుట్టినరోజు ఘనంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా రామ్ చరణ్ గారి అభిమానులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడంతా కూడా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి చాలా ఘనంగా జరుపుకోబోతున్నాము. మెయిన్లీ మాట్లాడవలసి వస్తే టీజర్ అనౌన్స్మెంట్ మనకి మోస్ట్లీ రేపు ఈవినింగ్ లోపు వచ్చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఒక 1 అవర్లో 2 అవర్స్లో వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అది వినిపిస్తుంది. బట్ మనకు వచ్చేది 27వ తారీఖునే. టీజర్ హైప్ గురించి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. ఇండియా షేక్ అవుద్ది, ఇదైతే పక్కా రాసి పెట్టేసుకోండి. 26వ తారీఖున హైదరాబాద్లో ఈవెంట్ జరుగుతుంది. మోస్ట్లీ టీజర్ అక్కడే విడుదలవుతుంది అనేటువంటి హైప్ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. కేవలం హైప్ మాత్రమే. అది పెద్ద టీం వాళ్ళు బుచ్చిబాబు గారు ఆలోచించాలి. ఎందుకంటే బుచ్చిబాబు గారు 26వ తారీఖున జరిగేటువంటి హైదరాబాద్ శిల్పకళావేదిక ఈవెంట్లో ఆయన హాజరవుతున్నారు. సో ఆయన ఆ గ్లిమ్స్కి, అదే ఆ టీజర్కి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా మనతో పంచుకుంటారు. అలాగే రామ్ చరణ్ గారి గురించి, తన వర్కింగ్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా వినడానికి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నాతో పాటు అభిమానులు అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఆ ఈవెంట్కి వచ్చేవాళ్ళు. సో మీరు కూడా ఇటు హైదరాబాద్లో ఉండే వాళ్ళు, ఎలాగో పాసెస్ ఉన్న వాళ్ళు వస్తారు కాబట్టి, సో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు లైవ్లో చూస్తారు, మిగతా అభిమానులు కూడా లైవ్లో చూస్తారు కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హైప్ ఇవ్వబోతున్నాడు రేపు మనకి బుచ్చిబాబు గారు, రేపు శిల్పకళా వేదికలో జరిగే ఈవెంట్లో. సో జస్ట్ వెయిట్ ఫర్ ది గ్యాప్. ఒక్కసారి టీజర్ దిగిందంటే నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, నాట్ ఓన్లీ నార్త్ ఇండియా, దిస్ ఈజ్ బాబు పాన్ ఇండియా షేక్ ఆడిచ్చేటువంటి టీజర్. స్టే ట్యూన్ ఫర్ ద పోస్టర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ టీజర్. ఈ మాట గుర్తుపెట్టేసుకొని మీరు ఎంతలాగా టీజర్ కోసం ఎదురు చేస్తారని కామెంట్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.